బ్రేకింగ్ న్యూస్ అమెరికాలో మరో విమాన ప్రమాదం. ఇటీవల కాలంలో విమాన ప్రమాదాలు తరచుగా జరుగుతూ వస్తున్నాయి. అయితే తాజాగా అమెరికాలోని డెన్వర్ ఎయిర్పోర్ట్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. టేక్ ఆఫ్ టైమ్ లో విమానంలో ఉన్న ల్యాండింగ్ గేర్ లో మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన విమాన సిబ్బంది అయితే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా ప్రయాణికులను కిందకు దించే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. అయితే ల్యాండింగ్ గేర్ లో మంటలు వస్తున్న దృశ్యాలు కూడా మనం గమనించవచ్చు. అయితే ఫ్లైట్ కు బ్యాక్ సైడ్ కింద భాగాన్ని నుంచి కూడా మంటలు వస్తూ ఉన్నాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అయితే అక్కడ ఉన్న ప్యాసింజర్స్ అందరినీ కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా బయటకు పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. అయితే ఒకవేళ గనక టేక్ ఆఫ్ అయిపోయినట్లయితే, గాల్లో గనక ఈ మంటలు వచ్చినట్లయితే అందరి ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోయాయి. ఇటీవల కాలంలో విమాన ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి. అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత అసలు విమానాలు ఎక్కాలంటేనే భయం కలిగే పరిస్థితి చోటు చేసుకున్న నేపథ్యంలో తరచుగా విమాన ప్రమాదాలతోటి ఒక్కసారిగా కూడా విమానంలో వెళ్లే వారికి భయాందోళన వస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. అయితే విమానంలో ప్రయాణించాలంటేనే భయపడే సిచ్యువేషన్ తాజాగా చోటు చేసుకుంది. అటు అమెరికాలో తాజాగా జరిగిన ఈ ఘటనతోటి అసలు విమానమా అమ్మో అనే పరిస్థితి ఏర్పడింది అని చెప్పుకోవచ్చు. డెన్వర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎక్కడైతే ల్యాండింగ్ గేర్ లో మంటలు వస్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. విమానంకి సంబంధించిన బ్యాక్ సైడ్ అక్కడ నుంచి మంటలు ఎగిసిపడుతూ ఉన్నాయి. నల్ల కప్పులు కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా ప్రయాణికులందరినీ కూడా ఎయిర్పోర్ట్ సిబ్బంది కిందకు దించే ప్రయత్నం చేశారు. ఒకసారి స్పాట్ విజువల్స్ మనం గమనిద్దాం. Everybody head towards the west, east side of the runway, please. East side of the runway. It's just fire, Good Lord. You okay? No, he's not. Let's go. Front to the aircraft, please. Aircraft. To your right. To your right. Leave room for the fire truck. Watch out for the fire truck. Everybody head towards the west, east side of the runway, please. East side of the runway. It's just fire, Good Lord. చూసారు కదా, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్యాసింజర్స్ అంతా కూడా భయంతో పరుగులు తీస్తున్నారు. అయితే పసి పిల్లలను పెట్టుకుని కూడా వాళ్ళు పరుగులు తీస్తున్నారు. అటు పిల్లలను పెట్టుకుని వాళ్ళ లగేజ్ అదంతా తీసుకొని కూడా వాళ్ళు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా ఆర్తనాదాలతోటి బయటకు వస్తున్న దృశ్యాలు మన అందరినీ కూడా కలవర పెడుతున్న పరిస్థితి. తాజా సమాచారం అందించేందుకు మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. అయితే ఇటీవల కాలంలో విమాన ప్రమాదాలు తరచుగా జరుగుతూనే వస్తున్నాయి. మరి ఎందుకు ఇటువంటి టెక్నికల్ ఇష్యూస్ వస్తున్నాయి? ఎందుకు టేక్ ఆఫ్ టైంలో ముందుగానే చెక్ చేసుకోవట్లేదా? ఎందుకు ఇటువంటి ఇష్యూస్ తలెత్తుతున్నాయి? అటు ఒకవేళ గాల్లో గనక ఈ ఇష్యూ రైజ్ అయి ఉంటే అందరి ప్రాణాలు కూడా గాల్లోనే పోయే పరిస్థితి. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి శివ? రైట్ సునా, అమెరికాలో ఘోర విమాన ప్రమాదం తప్పుకుంది. ఇక టేక్ ఆఫ్ టైమ్ లో ల్యాండింగ్ గేర్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డెన్వర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక ప్రమాద సమయంలో దాదాపు 173 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. వారితో పాటు సిబ్బంది కూడా దానిలో ఒక 6 ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా ప్రయాణికులను
విమాన సిబ్బంది కిందకి దిగారు. దానికి సంబంధించిన దృశ్యాలను కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. శనివారం మధ్యాహ్నం డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అమెరికన్ ఎయిర్లైన్స్ విమానం AA3023 విమానం ప్రధాన ల్యాండింగ్ గేర్ లో ఈ మంటలు చెలరేగడంతో అందులోని ప్రయాణికులు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశారు. విమానం మయామికి టేక్ ఆఫ్ తీసుకునే ప్రయత్నంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తుంది. రన్వేపై అత్యవసరంగా దీన్ని ల్యాండ్ చేశారు. వెంటనే సంఘటనా స్థలానికి అగ్నిమాపక రెస్క్యూ బృందాలు వెంటనే అక్కడికి రావడం, మంటను ఆపివేయడం. మరోవైపు ప్రయాణికులందరినీ కూడా విమానానికి ఇరువైపుల నుంచి వారిని ఎస్కలేటర్ ద్వారా బయటికి తరలించడం, అక్కడి నుంచి బస్సుల ద్వారా బోర్డింగ్ దగ్గరికి తీసుకుని వెళ్ళిపోవడం, అదంతా కూడా అంటే అక్కడ నుంచి కూడా వారిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఎవరికి కూడా ఎటువంటి ప్రమాదం జరగలేదు. కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. అంటే దాంట్లో విమానం నుంచి కిందికి దిగే ప్రయత్నంలో ఎస్కలేటర్ నుంచి వారు కొంతమందికి స్వల్ప గాయాలని కూడా తెలుస్తుంది. మయామికి వెళ్తున్న ఎయిర్లైన్స్ విమానంలోనే ఈ ప్రమాదం జరిగింది అనేది ప్రధానంగా చెప్తున్నారు. విమానం ఖాళీ చేయించే ప్రయత్నంలో కూడా కొంత లోపల భయాందోళనకు గురయ్యారు. వారందరూ కూడా కొంత ఆందోళన వ్యక్తం చేసే నేపథ్యంలో, భయం వ్యక్తం చేసే నేపథ్యంలో వారందరూ కూడా ధైర్యం చెప్పి అక్కడ నుంచి బస్సు ద్వారా సురక్షితంగా ఆ రన్వే నుంచి బయటకు తరలించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం మధ్యాహ్నం 1:12 గేట్ నుంచి C34 నుండి బయలుదేరాల్సి ఉంది. కానీ టైర్ లో మంటలు రావడం వల్ల మధ్యాహ్నం 2 గంటలకు 2:45 ముందు ఈ ప్రమాదం సంభవించినట్లు కూడా మనం చూసుకుంటే, ఏదైతే ఈ టేక్ ఆఫ్ టైంలో ల్యాండింగ్ గేర్ లో ఒక్కసారిగా మంటలు రావడం, దాని గురించి వెంటనే వాళ్ళు అప్రమత్తమై అక్కడున్న ప్రయాణికులందరినీ కూడా సురక్షితంగా బయటకు తరలించడంతో ఇటువంటి ప్రమాదం జరగలేదనేది ప్రాథమికంగా చెప్తున్నారు. అయితే ప్రమాదానికి గేర్ లో మంటడం ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా అనే దానిపై మాత్రం ప్రజెంట్ దర్యాప్తు అయితే కొనసాగుతుంది. గతంలో కూడా చూసి మనం ఇతర దేశాలకు వెళ్లే విమానాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లే విమానమే ఈ టేక్ ఆఫ్ అయిన 30 seconds లోనే ప్రమాదానికి గురైంది. తర్వాత కూడా అనేక విమానాలు ఈ ప్రమాదానికి అతి సమీపంగా వెళ్ళి, అంటే ఆ టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే ఏదో ఒక సాంకేతిక లోపంతో ల్యాండ్ అవడం, కానీ టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే మంటలు రావడం, ఒక ఇంజిన్ లో ఫ్యూయల్ సప్లై కావడం, మరో ఇంజిన్ లో ఫ్యూయల్ సప్లై కాకపోవడం, ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. వెంటనే అప్రమత్తమైన కో పైలట్ 86 సమాచారం ఇవ్వడం, వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడం, ప్రయాణికుల ప్రాణాలను సురక్షితంగా వారికి ఎటువంటి నష్టం జరగకుండా వారిని ల్యాండ్ చేయడం, ఇటువంటివి జరుగుతున్నాయి. కానీ ఈ ప్రమాదాలు అనేది కామన్ గా జరుగుతున్నాయి. సాంకేతిక లోపాల, ఇతర కారణాల, ఏంటా మెయింటెనెన్స్ సరిగ్గా చూసుకోకపోవడం, ముందు జాగ్రత్త లేకపోవడం అనేది కూడా అనేక అనుమానాలు తలెత్తుతున్నప్పటికీ ఏదో ఒక చోట ఏదో ఒక విధంగా ఇటువంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అంటే మీరు అన్నట్లుగా అది టేక్ ఆఫ్ అయినా కొద్దిసేపటికి ఏమైనా జరిగి ఉంటే చాలా మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉండేది. కానీ దాన్ని ముందుగానే గుర్తించి దాన్ని అక్కడున్న సిబ్బంది అప్రమత్తం అవడం, కానీ దాంట్లో ఉన్న ప్రయాణికులు వెంటనే దించివేయడం, అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ టీమ్స్ వచ్చి వారందరూ కూడా సురక్షితంగా తరలించడం, మంటలు ఆర్పేయడం అనేది జరిగింది. ఇప్పటి వరకు కూడా ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదనేది అధికారికంగా తెలుస్తుంది. కొంతమందికి మాత్రమే స్వల్ప గాయాలు అయినాయి అనేది ప్రధానంగా ఎయిర్పోర్ట్ సిబ్బంది చెప్తూ ఉన్నారు. రైట్ శివ, థ్యాంక్ యూ. మొత్తంగా అమెరికాలో జరిగిన ఈ విమాన ఘటనతోటి అసలు విమానాలు ఎక్కాలంటేనే భయాందోళన చెందే పరిస్థితి నెలకొంది అని చెప్పుకోవచ్చు. అయితే అక్కడ ఉన్న స్థానికంగా అందులో ప్రయాణించే ప్యాసింజర్స్ కూడా వాళ్ళ ఆర్తనాదాలు వింటుంటే, అటు పసిపిల్లల్ని పట్టుకుని వాళ్ళు పరుగులు తీస్తున్న దృశ్యాలు చూస్తుంటే హృదయం కలిచివేస్తున్న పరిస్థితి చోటు చేసుకుంది. అసలు విమానమా అమ్మో అనే పరిస్థితి తరచుగా జరుగుతున్న విమాన ప్రమాదాలతో భయాందోళన చెందుతున్న పరిస్థితి అయితే చోటు చేసుకుంటుంది. తాజాగా అమెరికాలో జరిగిన ఈ ఘటనతో అక్కడ ప్రజలందరూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. అయితే వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మాత్రం వాళ్ళందరినీ సురక్షితంగా బయటకు తరలించిన పరిస్థితి. అయితే కొందరికి మాత్రమే స్వల్ప గాయాలైనట్టు కూడా అక్కడ సిబ్బంది చెప్తున్నట్టు సమాచారం. You okay? No, he's not. Front of the aircraft, please.
Watch out for the fire truck. Fire's here. That's the east side of the runway, please. East side of the runway.